స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఒకరోజు యేసు ప్రభు యెరూషలేము మందిరంలో ఆ పరిస్థితిని అంతా గమనించారు. చూడు, ఎంత మందిరం 46 సంవత్సరాలు పట్టింది, ఎంత గట్టిగా కట్టారో అని చెప్పేసేసి పొగుడుతూ ఉన్నారు. యేసయ్య అన్నాడు, ఇది రాతి మీద రాయి నిలవని ఒకరోజు వస్తుంది అని చెప్పి అన్నాడు. మరలా ఒకరోజు యేసు ప్రభు ఆ యెరూషలేము కళ్ళి చూసి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, యెరూషలేమా, ఓ యెరూషలేమా, అనేక మార్లు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొని చూసినట్టు నేను కూడా నా రెక్కల కిందకి రమ్మని పిలిచా, కానీ నువ్వు రానొల్లకుండా ఉన్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నమాట, కోడి తన పిల్లలను రెక్కల కిందకి రమ్మని పిలుస్తుంది. ఎప్పుడు పిలుస్తుంది? గద్దెం కాకో తిరుగుతుంది, అది అట్ట పైన కనపడితే ఎక్కడ నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోద్దో, తీసుకెళ్ళి నష్టపరుస్తుందో, గద్ద దానికి నోటికి అందితే ప్రేమతో తీసుకెళ్ళి ఏం చేస్తుందమ్మా? కోడి పిల్లని తీసుకెళ్ళి గద్ద ఏం చేస్తుంది? పలావ్ బిర్యానీ పెట్టేది కదా? కాదు. పక్కన అడగండి, కోడి పిల్లని ఎత్తుకెళ్ళి గద్ద ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. కోడి పిల్లని గద్ద ఎత్తుకెళ్ళి ఏం చేస్తుంది? హల్లెలూయా. అన్ని పొట్టేళ్ళు మేత మేస్తా ఉన్నాయి.
మేసే పొట్టేళ్ళ మధ్యలో నుంచి ప్రత్యేకించి ఒక పొట్టేల్ని పట్టుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చేసి వెల్ల కట్టేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంది ఇది ఒక్కదాన్ని తీసుకెళ్తున్నారని అందరూ చూస్తున్నారు. మిగతా పొట్టేళ్ళన్నీ దీనికాయలు చూస్తున్నాయి. ఈయన ఏం చేశాడంటే నేరుగా ఇంటికి దోలకెళ్ళాడు. కొనుక్కున్న ఆయనకి డబ్బులు ఇచ్చాడు. కొనుక్కున్న ఆయన ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేశాడు. దానికి శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేశాడు. దానికి పూలదండ ఒకటి వేసాడు. పూలదండ వేసి రిక్ష మీద కూర్చోబెట్టాడు. ఈ తప్పెట్లో తాళాలు కొట్టే వాళ్ళని పిలిచాడు. ఈ కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మిగతా పొట్టేలు పిల్లల్ని మేస్తున్న పక్కగానే ఇది ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికి వెళ్ళి చూసావా నా పరిస్థితి ఎట్టుందో, మీరేం అక్కడే ఉన్నారు. నాకు చూడు శుభ్రంగా తలకి ఒంటికి స్నానం చేయించారు, పూలదండ వేశారు. నేను మీకు ఇలా కింద నడవట్లా, నా స్టేజీ మారిపోయింది, నా లెవెల్ పెరిగిపోయింది. నన్ను రిక్షా మీద ఎక్కించుకొని వెళ్తున్నారు చూసావా. నా ముందు మేళాలు మోయించి తప్పట్లో తాళాలు కొట్టేవాళ్ళు సంబరంగా తీసుకెళ్తున్నారు చూసావా. నా లెవెల్ పెరిగిపోయింది. హల్లెలూయా అన్నట్టు ఒక లుక్ వాటికెళ్ళి అటు చూస్తూ ఉంది నవ్వుతా. ఈ పొట్టేలు తీసుకెళ్ళి ఊరు బయట తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక రాయి ఉంది. ఆ రాయికి పసుపు కుంకుమ అన్నీ పూసి ఏం చేశారమ్మా వెంకటరత్నమ్మ గారు? ఏం చేశారు? టెంకాయ కొట్టారు, చేయాల్సిన అన్ని మర్యాద చేశారు. ఇంకా రా సాల్లే కానీ దిగని రిక్షా నుంచి కిందకి దించారు. తర్వాత ఏం చేశారమ్మా? పెళ్ళి చేశారు. హల్లెలూయా. కత్తి ఒకటి తీసుకొచ్చారు. ఒక్క దెబ్బతో మెడకాయ తెగి కింద పడతాడు చేశారు. హల్లెలూయా. దీనికి తెలియటలా ఒక్కదాన్ని ఒంటరిగా తీసుకెళ్ళి దానికి ఏందో ప్రత్యేకంగా చూస్తున్నారంటే మందలో ఉన్నంతసేపు మర్యాదగా బాగానే ఉంది, కానీ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఒంటరి అయినాక లెవెల్ పెరిగింది అనుకుంటుంది, కానీ దీని సంగతి అర్థం కావట్లా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కోడి పిల్ల గద్ద చేతికి చిక్కితే ఏమైద్ది? క్షేమం లేదిక, కాపుదల లేదిక, సురక్షితంగా ఉండలేదిక, అపాయంలోనే ఉంది. అందుకని చెప్పి అప్పుడప్పుడు కోడి అంట కేకేస్తుంది, కొక్కొక్కొక్కొక్కొక్కొక్ అంటుంది. అమ్మ ఏంది అంత అరుతుంది? మా అమ్మకి ఏం పని లేదు, తినదారా కరుతుంది, తెలియదు, తిక్కలదు. ఏం చదువుకుందా? కంప్యూటర్ చదువుకుందా, లేకపోతే సెల్ ఫోను అటు ఇటు నొక్కటం, వాట్సాప్లు ఏదయ్యా. హల్లెలూయా. యాప్లు ఎట్టగా డౌన్లోడ్ చేయాలో, ఇన్స్టాల్ చేసిన యాప్ని మళ్ళీ అలాగే డిలీట్ చేయాలో మా అమ్మకేం తెలుసు, తిక్కలదే. హల్లెలూయా. మా పిచ్చి తల్లి వరకు అరుతుంటుంది, అరగక నువ్వు అరగొచ్చు. లేదు, అమ్మ ఏదైనా అపాయం ఉంటేనే కేకేస్తుంది. హల్లెలూయా. ప్రమాదం పొంచి ఉంటేనే కేకేస్తుంది. హల్లెలూయా. అమ్మ కేకని అలక్ష్యం చేసి నీకేం తెలుసు ముసల్దాన కూర్చో, నాకంతా తెలుసు, లోకం అంతా తెలుసు, సెల్ ఫోన్ ఎట్ట వాడాలో, ఏం చేయాలో, ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా డిలీట్ చేయాలో, ఏ ఫేస్బుక్ ఎట్ట వాడాలో, ఏం చేయాలో అన్నీ నాకు తెలుసు, నీకేం తెలుసు తిక్కలదాన కూర్చో. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవటానికి రమ్మంటదే, నేను కూడా అట్టాగే పిలిచా, కానీ నువ్వు వినలేకపోయావు, వింటల్లా, నా మాట లెక్కలో వేసుకోవటల్లా, రాటల్లా, నువ్వు నా రెక్కల నీడన నువ్వు లేవు, వెలపట ఉన్నావు కాబట్టే రా, రెక్కల క్రిందకు రా రా రమ్మని పిలుస్తూ అనేక మార్లు పిలిచా నిన్ను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. హల్లెలూయా. కానీ నువ్వు రానొల్లకుండా ఉన్నావు.
అయితే ప్రమాదం పొంచి ఉంది. హల్లెలూయా. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట, తిరుగుతూ ఉన్నాడంట. వాడు తిరుగుతూ ఉన్నాడు. ఒంటరిగా దొరికితే సింహం మింగేస్తుంది. వాడు సింహంలాగా మింగుదామని దొరుకుతా, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ చేతి నిండా చిక్కుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. దొడ్డిలో ఉంటే గొర్రె సురక్షితంగా ఉంటుంది. కోడి రెక్కల కింద ఉంటే కోడి పిల్ల సురక్షితంగా ఉంటుంది. మరి వెలపట ఉంటే, పక్క వాళ్ళతో చెప్పండి, కోడి పిల్ల వెలపట ఉంటే అపాయం పొంచి ఉంది. ఎప్పుడైనా కాకి చేతిలో నుంచి తప్పించుకుంటే గెద్ద చేతిలో పడతావు. గొర్రె కుక్క చేతిలో తప్పించుకుంటే తోడేళ్ళ చేతిలో పడతావు. చివరికి ఏమైద్ది? నీ బతుకు ఇస్తరాకు. ఏందంటారు? కుక్కలు చించిన ఇస్తరాకే. హల్లెలూయా. గొర్రె దొడ్డిలో ఉన్నంత వరకు సేఫ్టీగా ఉంటుంది. కోడిపిల్ల తల్లిని కనిపెట్టుకుని రెక్కల క్రింద ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. మలాకి 4:2 చూడండి. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు యేసు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగుజేయును. ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. కనుక మీరు బయలుదేరి, కాబట్టి మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు వలె గంతులు వేయినట్లు గంతులు వేయుడు. కొవ్విన గోడలు ఎట్టయితే కొవ్వు ఎక్కిన దూడ, కోడి దూడలు ఎట్ట గంతులు ఎత్తాయో ఎగిరి అలాగ గంతులు ఎత్తారు. ఎప్పుడు? నువ్వు రెక్కల నీడన ఉంటే. అందుకే యేసయ్య అంటున్నాడు, నా రెక్కల కిందకి రా. యెరూషలేమా యెరూషలేమా అనేక మార్లు నేను పిలిచా. కోడి పిలిచినట్టు నేను పిలిచా. ఎందుకు? నా రెక్కల నీడకు రమ్మని. నా రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. కొవ్విన దూడవలే ఆరోగ్యంగా ఉండి ఎగిరి గంతులేస్తావు. జబ్బు చేసి మూల పడుకుని సీదేస్తా ఉన్న గొర్రెలాగా కాదు. కొవ్విన దూడవలే గంతులేస్తావు. అలాగే ఏపిస్తా నీ చేత. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తి కలిగి ఆయన రెక్కల నీడను నిలిచినప్పుడు, అప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. రోగం నీకుండదు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఆయన రెక్కల కిందే ఉన్నావా, అవతలు ఉన్నావా? ఒకటి, ఆయన రెక్కల కింద ఉన్నావన్న దానికి గుర్తు ఏంటంటే దేవుని భయం ఉంటుంది, సరైన భక్తి నీలో ఉంటుంది. ఆయన రెక్కల కింద ఉన్నావు అనే దానికి మరొక గుర్తు ఏంటంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏ రోగం, ఏ జబ్బు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే ఆయన ఉంది ఎక్కడ? ఆయన రెక్కల కింద ఉన్నావు. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఉన్నంత వరకు ఏది నిన్ను తాకదు. హల్లెలూయా. నువ్వు ఆయన చేతిలోనే ఉన్నావు. ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు, ఏ దయ్యం నీకు పట్టదో, ఏ శాతపడి మంత్రం నిన్ను తాకదో. ఎందుకని? నువ్వు ఉన్నది ఎక్కడ? ఆయన చేతిలో ఉన్నావు. ఆయన చేతి దగ్గరికి వచ్చి వాడు పంపిన దయ్యం, వాడు పంపిన మంత్రగాడు పంపిన ఏ శక్తి ముట్టదామని వచ్చిందా? ఏమైద్ది? పక్క వాళ్ళని అడగండి, ఏమైద్ది? హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, నేను వేస్తున్నా. ఇసిరిసి ఉస్సు 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 అని ఊపి మంటల మధ్యలో ఇసిరేత్తానికి వచ్చిన వాళ్ళు సెక దెబ్బగా చచ్చారు, కానీ మంటల మధ్యలో వాళ్ళు మాత్రం ఎట్టున్నారు? ఇంటికి కూడా కౌరాసు రాలేదంట. హల్లెలూయా. నిన్ను నాశనం చెయ్యి చూసే వాళ్ళు నాశనం అయిపోతారు, కానీ నీకేం కలగదు. ఆమేన్. ఎందుకని? నువ్వు ఉన్నది ఎక్కడ? ఆయన చేతిలో. హల్లెలూయా.
వ్యతిరేకంగా కుట్ర పన్నారు, తంత్రాలు పన్నారు, చట్టం పుట్టించారు, సింహాల బోన్లో వేశారు. హల్లెలూయా. సింహపు బోన్లో వేయటానికి కారకులు ఎవరో వాళ్ళను పిలిపించారు. హల్లెలూయా. ఎందుకంటే రాజుకి ఇష్టం లేదు. బలవంతాన రాజు ఉంగరపు ముద్ర వేయించారు, నింద మోపి దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. రాజుకి ఇష్టం లేదు, నిద్ర లేదు, ఆయనకి సంతోషం లేదు. ఆ రోజు బ్యాండ్ మేళాలు లేవు, గానాలు, స్తుతి గానాలు, ఆరాధనలు అవన్నీ ఏమి లేవు, అన్నీ అక్కడెక్కడ ఆగిపోయినాయి, బంద్ అయిపోయినాయి. రాజు నిద్రపోవాలా. ఏమైందంటే మంచోడు అతను, దానియేలు మంచోడేను, నింద మోపి అనవసరంగా సింహాల బోన్లు వేశారు. చచ్చిపోయి ఉంటాడుగా. అయ్యో, మంచి వ్యక్తి చచ్చిపోయాడు, సింహాల నోట్లో పడి మరణం అయ్యి ఉంటాడు. బాధతోటి దిగులుతో కూర్చున్నాడు. ఇప్పుడు తెల్లవారు దాని ఎదురు చూస్తున్నాడు. తెల్లవారుజాంగా లేచి అడుగేసుకుంటా సింహాల బోను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అంటున్నాడు, దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్నటువంటి నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడగలిగాడా? హల్లెలూయా. రాజు చిరంజీవి అగునగాక. నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నా, అందుకని దూతను పంపించాడు, సింహాల నోర్లు మూయించేశాడు. అవి కాబట్టి అవి నన్నేం చేయలే. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండు. మింగుతానొచ్చే సింహం వలె డైరెక్ట్గా సైతానే వచ్చినా వాడు నిన్ను తాకలేడు. హల్లెలూయా. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, దేవుని దృష్టిలో యథార్థంగా నిర్దోషంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. 3వది, ఆయన చేతిలోనే ఉండాలి. అంటే ఎట్టా చూడండి, 10వ అధ్యాయం 20, మత్తయి యోహాను సువార్త 10వ అధ్యాయం 28. యోహాను సువార్త 10వ అధ్యాయం 27, 28 చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమేన్. కిందది కూడా, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఆమేన్. మొదటి మాట, మనం ఆయన చేతిలోనే ఉన్నామనే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను ఏదైనా వద్దు, ఆ దారి వెళ్ళొద్దు అంటే వెళ్ళవు, ఆ చెట్టు కొరకొద్దు, ఆ ఆకు తినొద్దంటే తినవు, లోబడతాయి, నా మాట వింటాయి. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మాట వింటున్నావా? అట్టయితే నువ్వు దేవుని చేతిలోనే ఉన్నట్టే. హల్లెలూయా. ఏమని చెప్పారు? దేవుని మాట నేను గట్టిగా వింటున్నాను అన్నారు కదా. అవును, దేవుని మాట నేను వింటున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. దేవుడి మాట మేము గ్యారంటీగా వింటున్నా. ఏంది కొంతమంది ఏం ఎత్తట్లేదు ఏంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాట వింటున్నారు కదా. గంట కోటం గ్యారంటీ కూడుకున్న వాళ్ళు చేయొద్దండి. మరి నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? అయ్యో ఇదేంటి? హల్లెలూయా. అతి డేంజర్ జోన్లో ఉన్నారు మీరు. అట్టయితే అమ్మో ఎట్టగా. హల్లెలూయా. మీరు గంట కోటంలో కూడుకోవటంలో నాకేమన్నా నష్టమా? హల్లెలూయా. కొందరు సమాజ మందిరంలో క్రమంగా కూడుకొనుట మానుకుంటున్నారు. వాళ్ళు మానుకుంటున్నట్టు మీరు మానుకోవద్దు. హల్లెలూయా. సమాజ మందిరంలో వాళ్ళు క్రమంగా ప్రతిరోజు కూడుకుంటారు.
బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు మందిరంలో యాడ్ అవుతున్నారు, కలిసిపోతున్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ప్రతి దినం ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42 కాని చూడు. అపోస్తుల బోధ యందును సహవాసమందును అంటే రోజు కూడుకుని సహవాసంలో కూడుకోవటం ఎందును, రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎట్లా ఉన్నారంట? ఎడతెగక ఉండిరి. అంటే మధ్యలో చేలో పని ఉంది కాబట్టి ఇవాళ తూచి, చుట్టాల దినం ఉంది కాబట్టి ఇవాళ అయిపోయింది. ఇంకొక రోజు ఇంకొక పని ఉంది, అర్జెంట్ పని ఉంది కాబట్టి నేను రాలేదు కాబట్టి ఈరోజు కూడా గంట కొట్టలేదు, అరగంట లేదు, గంట లేదు. హల్లెలూయా. క్రమం తప్పకుండా ఎడతెగకుండా ప్రతీ దినము సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారంట. అప్పుడు ఏం జరిగిందంట? కిందకి చదువు. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అదేంది? పక్కనున్న అందరికి భయం ఎందుకు కలిగింది? ప్రార్థనలను చూస్తే వాళ్ళకి భయం ఎందుకు పుట్టింది? వీళ్ళు చేసే ప్రార్థన క్రమంగా ఉంది, ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది. నియమం ప్రకారం పోరాడని వానికి జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడకుంటే వాడికి కిరీటం దొరకదు. ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా ప్రతిదినం సమాజ మందిరంలో క్రమం తప్పకుండా కూడుకుంటాడు. ఈయనకొక నియమం ఉంది. రాజు చట్టం పుట్టయచ్చు, మంత్రి గట్టిగా వార్నింగ్లు ఇవ్వచ్చు, చంపుతానని శత్రువు బెదిరించవచ్చు, ఏమైనా సరే నా నియమం ఉంది. మమ్మారు ప్రార్థన చేస్తా, యెరూషలేము కల్లి కిటికీలు తీసి నేను ప్రార్థన చేస్తా, మోకరించి 3 సార్లు ప్రార్థన చేస్తా. అయ్యో చట్టం ఉంది, చట్టం లేదు, చుట్టం లేదు, నా దేవునితో నాకున్న నియమం, క్రమం, ముమ్మారు ప్రార్థన చేసేదే. హల్లెలూయా. ఒక నియమం ప్రకారం ఆయన పోరాడుతున్నాడు, నియమం ప్రకారం ప్రార్థన చేస్తున్నాడు, నియమం ప్రకారం ప్రతిరోజు 1 గంట కూడి ప్రార్థన చేయాలా, సహవాసంలో కూడుకోవాలా, క్రమం తప్పకుండా ప్రార్థన ఉండాలా. దేవునితో స్నేహం, సన్నిహిత బంధం ఉంటే సైతాన్ ఏం చేయలేడు. హల్లెలూయా. ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అందుకని దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మనం ఆయన చేతిలో ఉన్నామన్న దానికి నిదర్శనం దేవుని మాట వినాలి. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. 2, అవి నన్నే వెంబడిస్తాయి, ఇంకెవరిని వెంబడించవు. హల్లెలూయా. 10వ అధ్యాయం మొదటి నుంచి కిందకి చదివితే తర్వాత చదవండి, అక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే నేను గొర్రెలకు మంచి కాపాలిని. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. అవి నా వెనకీడితే వస్తాయి. నేను కాక వేరొకడు ఎవడైనా వచ్చి పిలిస్తే రావు. నేను కొన్ని చోట్ల గమనించా, దారిన వస్తా ఉన్నప్పుడు గొర్రెలు కాసే కాపరి వచ్చి వాటిని ఒక్క మాట పిలవగానే అక్కడక్కడ మెత్తన చెట్లు గుట్టల్లో ఎక్కడో ఆ గుట్టల మధ్యలో చెట్ల చోట్ల అక్కడక్కడ ఆకు కోసుకొని తింటా ఉన్న గొర్రెలన్నీ ఆయన గొంతు వినగానే పరిగెత్తుకుంటే ఈయనకి ఈడితే ఆయన దగ్గరికి వస్తాయి. ఇంక పోతారా అంటే ఈయన కర్ర భుజాన్ని పెట్టుకుని ముందు ఈడితే ఈ గొర్రెలన్నీ ఆయన ఈయనకి ఈడితే పోతాయి. అదే వాటి సంగతి తెలియని వేరే ఇంకెవరో దారి పోయి ఆయన వచ్చేసి అట్నే నేను పిలుస్తానుండు అని పిలిస్తే వస్తాయా? ఒక్కటి కూడా లెక్కలో కూడా వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నావు నీ మాట అయితే వినవం కానీ లెక్కలో వేసుకోం, కానీ యేసయ్య మాట భలే లెక్కలో వేసుకుంటాం. హల్లెలూయా. యేసయ్య అంటాడు, నీ మాట విననివాడు నా మాట కూడా వినడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి చెప్పండి, సువార్త బోధించండి. నీ మాట విన్నారా? ఆ మాట ప్రకారం చేశారా? వారు ధన్యుడు.
సమాధానం కలుగును గాక అని పలకండి. యోగ్యులైతే వారికి ఆ సమాధానం కలుగుతుంది. వాళ్ళు యోగ్యులు కాదనుకో, మీ సమాధానం మీ ఎనికీడితే వస్తుంది. చేర్చుకోవాలని వాళ్ళు ఉన్నారా? వారు నిన్ను చేర్చుకోలేదు. కాళ్ళ దుమ్ము, నేను వచ్చి సువార్త ఈ ఊర్లో బోధించానని దుమ్ము అక్కడే దులిపేసేయండి. కాలి దుమ్ము దులిపేసే ఇంకొక ఊరికి పోండి. హల్లెలూయా. రేపు తీర్పు దినాన విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే, ఆ పట్టణం గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశము గల సొదొమ గొమొర్రా ప్రదేశంలో కలిగిన గతి ఓర్వనదగినది ఉండుదని, ఆ గతే ఓర్వగలిగింది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏ పట్టణం గతి? ప్రభు పంపించాడు, ప్రభు చెప్పమన్నాడు, చెప్పిన మాట వినల, లోబడని వారి గతి సొదొమ. వారి గతి కంటే రేపు సొదొమ గొమొర్రా వాళ్ళ గతే మేలుగా ఉంటుందంట. అయ్యో, అంత డేంజరా? అవును, ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ప్రతిఫలం చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, వాటిని మేత మేస్తానికి వెల్లపలకి నడిపిస్తాను, లోపటికి నడిపిస్తాను. హల్లెలూయా. సంగతి గ్రహించినటువంటి వ్యక్తి దావీదు రాస్తూ అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేస్తాడు. పచ్చి కలిగిన చోట్ల పండుకోబెడతాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయనే నాకు కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. అందుకు ఏం చేస్తాడంట? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. హల్లెలూయా. అంటే నన్ను నడిపించేది నీ కర్ర, నీ చేతి కర్ర, నీ దండమే ఆదరిస్తుంది, నడిపిస్తుంది, సేద తీరుస్తుంది, సరైన చోట పండుకోబెడుతుంది. కలరం, ఏ భయభీతి ఏమి ఉండదు. హల్లెలూయా. గొర్రెకి గాయమైతే కట్టుగట్టుద్ది. హల్లెలూయా. గొర్రె పిల్ల సింహం నోటనో ఎలుగుబంటి నోటనో పడిందనుకో, ఏం చేస్తాడు? విడిపిస్తాడు, కాపాడుతాడు, సురక్షితంగా ఉంచుతాడు. అదే దావీదు కూడా చేశాడు కదా. ఎలుగుబంటి వచ్చింది, గొర్రెనెత్తికెళ్తుంది, ఎంటబడ్డాడు, ఒక దెబ్బ కొట్టి దాన్ని సంపి చీల్చి పక్కనేసి నోట్లో నుంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి మందలో కలిపాడు. సింహం వచ్చింది, గొర్రె పిల్లని ఎత్తుకెళ్తుంటే ఎంటబడ్డాడు, కొట్టి చంపాడు, దాన్ని నోటు పడ్డ దాన్ని తెచ్చి మందలో కలిపేశాడు. మరి నీ దేవుడు ఆయన నడిపింపు కిందగానే నీ ఉన్నట్టయితే, ఆయన కర్ర కింద, ఆయన పరిపాలన కింద, ఆయన అధికారం కింద, దేవుని పెత్తనం కింద నీ ఉన్నట్టయితే, ఆయన చేతి కింద, ఆయన రెక్కల కింద నీ ఉన్నట్టయితే, నిన్ను సింహం నోటికో ఎలుగుబొంటు నోటికో వదిలిపెడతాడా? వదలడు. హల్లెలూయా. వదలడు. ఏ రోగానికో, ఏ శాపానికో, ఏ కీడు నష్టానికో నిన్ను అప్పగిచ్చేస్తాడా? లేదు, లేదు. నువ్వు ఆయన చేతి కింద ఉన్నావు కాబట్టి ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన రెక్కల క్రిందనే ఉన్నావా, ఆరోగ్యంగా ఉంటావు. అది నీకు ఒక గుర్తు. ఆయన చేతిలో నీ ఉన్నావా, ఆయన చేతిలో ఉంటే ఏమైద్ది? ఏ కలరం, భయభీతి ఏ ఉండదు, నిశ్చింతగా నిద్రపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే లాస్ట్లో అంటాడు కదా, నా గొర్రెలు ఎక్కడ ఉన్నాయంటే నా చేతిలోనే ఉన్నాయి, నా చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరించడు. వాడు నా చేతిలో మాత్రమే కాదు, నా మాట విని నన్ను మాత్రమే వెంబడించే వ్యక్తి నా తండ్రి చేతిలో కూడా ఉన్నట్టు. అంటే తండ్రి చేతిలో ఉంటే, తండ్రి చేతిలో నుంచి ఎవడైనా దొంగిలించుకొని, దోసుకొని, అపహరించుకొని తీసుకుపోగలడా? గ్యారంటీ లేదు, తీసుకెళ్ళటానికి అవకాశమే లేదు.
నిన్ను దొంగలించి అంత మాత్రం దొంగోడు ఎవడు? దేవుని చేతిలో ఉన్న నిన్ను లాక్కుని దోసుకుని పోయి అంత దొంగోడు వాడేవుడు? సాతాను, దొంగ అయిన సాతాను, అపవాది నిన్ను మోసం చేస్తానికి వచ్చినా ఆయన చేతిలో ఉన్నంత వరకు నీకు గ్యారంటీ, ఏ అపాయం నీ గుడారాన్ని సమీపించదు. ఎవడు నిన్ను ముట్టడు. ముట్టాడా దేవుని కన్నుగుడ్డుకేసి పొడిచినట్టే. దేవుని కన్నుగుడ్డుకేసి పొడిస్తే దేవుడు ఏం చేస్తాడు? చూస్తా ఊరుకుంటాడా? నా బిడ్డన తాగుతావా? హల్లెలూయా. వాళ్ళు ఒక దారిన నీ మీదకి కట్టకట్టుకున్నంత శత్రువులు వచ్చారు అనుకో, నిన్ను నాశనం చేద్దామని. ఒక్క దారిన వచ్చిన శత్రువులు చల్లా చెదిర 7 దారులకు పారిపోతారంట. ఎందుకని? యుద్ధము దేవుడితో యుద్ధం చేసి దేవుణ్ణి గెలిచి అంత మాత్రపు మనగాడు ఎవడో ఉన్నాడు? ఎవడన్నా? ఎవడో లేడు. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన రెక్కల కిందనే ఉండాలా, ఆయన చేతిలోనే ఉండాలా, ఆయన దగ్గరే ఉన్నాడు. కానీ కాకపోతే అటు ఇటు పరిస్థితులు మారినాయి. ఇటేమో అల వస్తుంది, ఇటేమో గాలి వస్తుంది. అటు గాలి విసురుతుంది, ఇటు అలలు ఎగిరి పడుతున్నాయి. అటు ఇటు చూశాడు పేతురు. అందరూ ధైర్యం చేయలేదు, కానీ ఏం ధైర్యం చేశాడు? ప్రభువా, నీళ్ళ మీద నడిచి వస్తుంది, నువ్వేనా అన్నాడు. నేనేను. నువ్వే కానీ అయితే నేను నీ బిడ్డను కనుక నువ్వు నడిచినట్టే నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద. ఆజ్ఞ అయ్యి నువ్వు అంటే సార్ నేను నడిచి వస్తా అంటున్నాడు. పేతురు ఎందుకు డౌట్? నేనే దా అన్నాడు. నువ్వే కదా, డౌట్ లేదు కదా, నేనే పేతురు రా అడుగేశాడు. మునగల. ఎందుకని? కింద నీళ్ళ కల్లి చూడలా, పక్కన అటు ఇటు ఏమి చూడలా, యేసయ్య కల్లే ఉంది సూపు అంతా. ఆయన కల్లే చూస్తున్నాడు. నువ్వేగా ప్రభా? నేనే పేతురు రా. 2 అడుగేసాడు. మునగల. మరి భలేగా ఉంది అయితే. ఇంకా గబాగా వస్తున్నాడు. అసలు అంటుంది. ఇదేంద్రా ఆయన, గాలి వస్తుంది, ఇటు చూస్తే అలలు వచ్చి పడుతున్నాయి. సూపు మళ్ళింది, ఆయన మీద ఉన్న సూపు కొద్ది ఇటు అటు మళ్ళింది. దృష్టి ఎప్పుడైతే మళ్ళిందో ఏమైపోయింది? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు ఆయన కళ్ళి. మరి ఇప్పుడు దాకా ఎటు పోయింది? సూపు అంతా పక్కకు పోయింది. ఇటు గాలి కల్లి, ఇటు అలల కలి, సూపు పక్కకు మళ్ళింది. పక్క వాళ్ళతో చెప్పండి, దృష్టి యేసు మీద నుంచి అటు కానీ ఇటు కానీ మళ్ళిందా మునిగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చూడ మాకు. ఏం చేస్తావన్నా నీకేం తెలుసు? మా ఇంట్లో బాధలు, మాకు ఎదురయ్యే కష్టాలు, మాకు వచ్చే సమస్యలు ఎంత పెద్దయో. సమస్యలు పెద్దయే కాదంటలా, వ్యతిరేకతలు, పోరాటాలు, నిందలు, అవమానాలు వస్తాయి. అలలు కెరటాలు ఎగిరి పడతాయి. వాటికల్లి ఎవరు చూడమన్నారు? నువ్వు నమ్ముకున్నావే, నీ ఎదురుగా నిలబడ్డాడే. ఈ సముద్రం అనే ఈ లోకంలో యేసయ్య తట్టే చూస్తూ ముందుకు సాగాలి. కానీ ఈ చిన్న చిన్న సమస్యల కల్లి, కొద్ది నిందల కల్లి, ఎదురవుతున్న బాధల కల్లి, వాటికల్లి ఎవడు చూడమన్నాడు? నువ్వెందుకు చూసావు? చూస్తేనే మునిగిపోతావు. చూడమాకు. వాళ్ళు అంతలా మాట అన్నారని వాళ్ళ ముఖం ఎట్ట చూడాలా? హల్లెలూయా. నిన్ను మాటలు అన్న వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. కానీ నువ్వు ఆయన కళ్ళే చూసి పిలిచిన దేవుని వైపుకే నడు. దిక్కులు చూస్తున్నాడు మాకు మునిగిపోతావు. పక్క వాళ్ళకి చెప్పండి, అటు ఇటు దిక్కులు చూస్తున్నాడవు కాకు మునిగిపోతావు. పిలిచిన దేవుడు నీ ముందే ఉన్నాడు, ఆయన కళ్ళే చూడు, నువ్వు ముందుకే సాగిపో. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మునిగిపోనియ్యడు. హల్లెలూయా. మునిగిపోతున్నా అని చెప్పి ఇంకప్పుడు మళ్ళీ గుర్తొచ్చి యేసయ్య రక్షించు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మునిగిపోతున్న పేతురు యేసయ్య చూసి రక్షించి కాపాడు అన్నాడో, అప్పుడు యేసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని, నువ్వు ఎందుకు సందేహపడ్డావు?
అతనితో చెప్పాను. హల్లెలూయా. సందేహపడ్డాడు. ఏమో నేను దిక్కులు చూసి మునిగిపోయాను కదా, మళ్ళీ దేవుడు రక్షిస్తాడో లేడో, పైకి లేవనెత్తుతాడో లేదని సందేహపడ్డాడంట. సందేహపడద్దు, చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తాడు. యేసయ్య చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు మనమే యేసయ్య చెయ్యి విడిచిపెట్టి యేసయ్య కళ్ళి చూడకుండా దిక్కులు చూస్తాం. దిక్కులు చూసామా మునిగిపోతాం. దిక్కులు చూడకూడదు. హల్లెలూయా. నీ పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు, నీకు ఎదురయ్యే బాధలు భరించలేదు, నేను తట్టుకోలేను అన్నట్టు ఉండొచ్చు. అవి రానిచ్చిన దేవుడు నీ పక్కనే ఉన్నాడుగా. హల్లెలూయా. నీ సమస్య కంటే, నీకు వచ్చిన వ్యాధి కంటే, నీకు ఎదురైన నింద కంటే గొప్ప దేవుడు నీ పక్కన ఉన్నాడు. వాటన్నిటినీ ఎట్లా సది చెయ్యాలో, ఎట్లా సదరం చెయ్యాలో ఆయనకు తెలుసు కదా. అయితే మరి ఏం చేయాలంట మనం? ఏం చేయాలంట? కొద్దిగా మీసాలు వచ్చిన మగోళ్ళలాగా ప్రవర్తించకూడదంట. మరి ఏం చేయాలా? అయ్యా సాయిబాబు ఏం చేయాలంట? నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నాకు మీసాలు వచ్చి నేను మగోడిని అన్నట్టుగా కాదంట. మరి ఏం చేయాలా? చంటి బిడ్డ వలే ఏం చేయాలయ్యా ప్రసాద్? ఏం చేయాలంట? ముదిమ వచ్చు వరకు నిన్ను సంకనెత్తుకునేవాడిని నేనే, తల వెంట్రుకలు నరయ వరకు నిన్నెత్తుకునేది నేనే. ముదిమ వచ్చేదాకా నేను ఎత్తుకుంటానంటే ఆయన సంకన ఉండకుండా నేను దిగుతాను. వదిలా, నాకు వచ్చులే, శాతవులే, నాకు తెలుసులే, వదిలే, కింద దిగుతా, నేను నడుస్తాలే, నాకు నడవడం చేత కదా అనుకుంటున్నావు ఏంది? హల్లెలూయా. కొంతమంది ఎదిగినట్టు, కొంచెం అన్నీ తెలిసినట్టు, కొంచెం కొద్దిగా తెలిసిందిలే, స్థితి స్తోత్రం ఆమేన్ అంటం వచ్చింది, ఇంకంతవరకు చాలు, ఇంక మిగతా అదంతా అక్కర్లేదు, నాకు అంతా వచ్చిపోయిందిలే అన్నట్టుగా చేస్తారు. దొద్దు, నేనే నడుస్తానని, నాకు మీసాలు వచ్చే గెడ్డాలు వచ్చి నేను పెద్ద మోగోడిని నేను అని ప్రవర్తించమాకండి. వద్దొద్దు. హల్లెలూయా. ఒకడు తన్ను తాను తగ్గించుకొని చంటి బిడ్డలాగా మారితే అప్పుడు పరలోక రాజ్యం చేరతాను. కానీ నేను మొనగాడిని, నేను మగోడిని, నాకు అన్నీ తెలుసు అనుకున్నావా? ఆయన చేతిలో నుంచి పక్కకి దాటిపోతావు. హల్లెలూయా. సురక్షితమైన ఆయన చేతి నడిపింపులు నీ ఉండవు. నీ సొంత పెత్తనం అన్న అయిద్ది, పక్కవారి చిత్తమైనా నెరవేర్చడం అయిద్ది. అప్పుడేమైద్ది? గ్యారంటీ లేదు. దొడ్డిలో ఉన్నప్పుడు గొర్రెకున్న గ్యారంటీ, కాపుదల, సురక్షిత. దొడ్డి దాటి అవతలకి వెళ్ళిపోయినాక గ్యారంటీ ఉండదు, సేఫ్టీ ఉండదు, క్షేమము లేదు అక్కడ. ఎందుకని? అది దొడ్డిలో ఉన్నప్పుడు అంటే కాపరు ఉంటాడు, కనిపెట్టుంటాడు. నక్కొచ్చిన, తోడేలు వచ్చిన, కుక్క వచ్చిన, ఏయ్ అమ్మాయి ఎవరు అన్నాడని చెప్పి పట్టుకున్నట్టే బాధ. అదిలిచ్చేవారు లేదు, నిన్ను కాచే కాపరి లేడు. నీకోసం ప్రాణం పెట్టిన కాపరి చెయ్యి కింద ఉండాల్సిన నీవు కాపరి చెయ్యి వదిలిపెట్టేసి నేనే నడుస్తాలే వదులు అని ఇదిలిచ్చుకుని పోయావనుకో, ఏమైద్ది? బయట కుక్కలున్నాయి జాగ్రత్త, తోడేళ్ళున్నాయి జాగ్రత్త, నక్కలున్నాయి జాగ్రత్త. ఎవరు లేకపోతే సారాయి తాగి నంజుకోవటానికి ఏమీ లేదు, ఏమన్నా దొరికితే బాగుండు అని నంజుకోవటానికి నీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రె ఎవరిది? ఇది ఎక్కడిది? ఇది ఏమో, ఎవరు దీన్ని కాపాడేవాళ్ళు కాపలా లేరట్టుకుందే. దీన్ని కోసుకొని తింటే బాగుండే, చారు పెట్టుకుందాం, లేకపోతే ఏపుడు చేసుకొని తిందామని చెప్పి ఆ తాగిన వాళ్ళు దాన్ని కోసుకుంటారు. హల్లెలూయా. తాగుబోతూ అల్లాసి నోటికి నంజుకోవటానికి మొక్కలాగా తయారైపోతావు, మొక్కలు అయిపోతావు, దేనికి పనికి రాకుండా పోతావు. మరి ఏం చేయమంటావు? ఆయన రెక్కల క్రిందనే ఉండు. ఆమేన్. అందుకే ఇది ఆయన అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవటానికి చూసినట్టు
నేను కూడా అనేక మార్లు పిలిచా, రా నా రెక్కల కిందకి రా. ఏంటిది ఆయన రెక్కలు? ఆయన మందిరమే ఆయన రెక్కలు. హల్లెలూయా. ఆయన మాటకు లోబడి వద్దన్నది చేయకుండా వదిలిపెట్టడం, చెయ్యమన్నది చేయటమే ఆయన రెక్కల కింద ఉండటం. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఆయన మాట గుర్తుండాలి. ఆమేన్, ఆమేన్. చిన్న పిల్లోడు సండే స్కూల్కి వెళ్ళాడు. అందులో చెప్పారు, విగ్రహానికి అర్పించింది మనం తినకూడదు అని నేర్పించారు. అట్ట నేర్చుకున్నాడు. ఆ పిల్లోడు పెద్దోడయ్యాడు. 23 సంవత్సరాలు వయసు వచ్చింది. చదువు అయిపోయింది. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. 2,30,000 రూపాయలు స్టార్టింగ్లోనే. అంత మంచి పోస్ట్ వచ్చింది. అయితే వాళ్ళు చెబుతున్నారు, ఏమయ్యా మేనేజర్ పోస్టు, మా కంపెనీలో మేనేజర్ గారు రాగానే దీపారాధన చెయ్యాలి, టెంకాయ కొట్టాలి, దానికి కొబ్బరికాయ కొట్టి తలా కాస్త అమ్మటానికి వచ్చిన వాళ్ళకి, కొనటానికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఆ టయానికి దీపారాధన అయిన వెంటనే పక్కనున్న ఆఫీసులో ఈ కంప్యూటర్ ఉద్యోగస్తులందరికీ తలా 2 పొలుకులు కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని పంచి పెట్టాలా, చెయ్యి అంటున్నారు. అదేంటండి, మేనేజర్ని కదా, ఎవరో ప్యూనినో లేకపోతే ఊడ్చమ్మాయినో పిలిచి ఆ పని చేయించండి, అది నా వల్ల కాదు. అట్టట్టు కుదురుద్ది. ఏ పోస్ట్ అనుకుంటున్నావు? 2,30,000 తీసుకుంటారా? నీ పోస్టుకు తగ్గట్టు అది నువ్వు చేయాల్సింది. పక్కన వాళ్ళు ఎవరి చేత చీపురు పెట్టి ఊడ్చే వాళ్ళ చేత చేపిమంటావు, అది ఎట్ట కుదురుద్ది? అది నువ్వే చేయాలా. హల్లెలూయా. ఈ పిల్లోడు అన్న మాట ఏం తెలుసా? నీ 2,30,000 జీతం ఎంత చేసి, నీ జాబ్ ఎంత చేసి అక్కర్లేదు, ఇటీ ఆ ఫైల్ ఇటీ సంతకం పెట్టేసేసి తీసుకెళ్ళి అక్కడ లోన పడేసి అతను వెళ్ళిపోయాడు. అరే నేను పిచ్చా చేదస్తావా? 5,000 గ్యారంటీ ఉద్యోగం దొరకట్లేదు ఇప్పుడు. 2,30,000 జీతం అయితే రిజైన్ చేసి ఇవాళే జాయిన్ అయిన రోజునే అబ్బాయి విసిరి పాడేసి పోతున్నాడు. ఏంది వద్దనని? నేను దేవుని బిడ్డని. హల్లెలూయా. డబ్బుకి ఆశపడి కకృతిపడి దేవునికి ఇష్టం లేని పని నేను చెయ్యజాలను. అంతకిష్టమైతే ఉంటా, లేదంటే నాకు అక్కర్లేదు. రిజైన్ చేసి అక్కడే పడేసి ఇంటికి వచ్చేసాడు. హల్లెలూయా. అందరు నోరు తెరిచి వస్తున్నారు. ఈ పిల్లోడికి అదేం పిచ్చి, అదేం దేవుడు నమ్ముకోవటం, ఏం పోయింది? పొద్దున్నే ఒక టెంకాయ కొట్టి దీపారాధన చేసి పోయి ఆఫీసులో తన పని తను చేసుకోవచ్చుగా. నెల అతను కూర్చుంటే ఆ పోస్టులో నెల తిరిగేసరికి 2,30,000 వస్తాయి. అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 నెలలు గడిచింది. 3 నెలల్లో ఒక అవకాశం వచ్చింది. 6,70,000 రూపాయల ఉద్యోగం, జర్మనీలో ఉద్యోగం స్టార్టింగ్లోనే వచ్చింది. వెళ్ళిపోయి చేరాడు. హల్లెలూయా. చివరికి ప్రార్థన వచ్చిన వాళ్ళు కూడా తిట్టారు నిన్ను. ఏం మనిషిరా నువ్వు, 2,30,000 జీతం వస్తుంటే ఏమైంది? ఒక టెంకాయ కొట్టి అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చుగా. హల్లెలూయా. అయ్యో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మీకు కూడా లేదు అంటే, మేము అటు ఉంటాం ఇటు ఉంటాం, అన్ని రంగాల్లో ఉంటాం, ఆశీర్వాదం దేవుడి కాపుదల అదే ఉంటుందిలే. ఎట్టుంటుంది? అటు అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అవతల పద్ధతులు చేస్తాం, ఈ పద్ధతులు చేస్తాం, అన్నీ చేస్తాం. దేవుని బల్ల మీదది తింటాం, దయ్యపు బల్లది కూడా మేస్తాం, అన్నీ మేస్తాం, మెలేసి మొత్తం కొట్టేస్తూ ఉంటాం. దేవుడు రెక్కల కింద సురక్షితంగా ఉంచుతాడు. ఎక్కడ నిన్ను సురక్షితంగా ఉంచేది? కాపాడే చేతి నుండి దాటి అవతలకి వెళితేనే, ఆయన కార్చిన రక్తం కాలుతో తొక్కి అవతల గీత దాటి అవతలకి వెళ్తేనే నువ్వు ఆ పని చేస్తుంది, లేకపోతే చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఉంది. నా మాట ఏమైనా చెల్లుబాటు అవుతాయి. వచ్చిన యేసేపుని గట్టిగా పట్టుకుంది, పంచబట్టుకొని పాపం చేస్తావా లేదా? చెయ్యను. రాజుగారు
ఈ భూమి మీద రాజ్యం అంతటిలో అన్నిటి మీద నాకు అధికారం అప్పగిచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇలా. నా దేవుని ఎదుట ఆయన చూస్తూ ఉండగా ఇంత ఘోరమైన పాతకానికి నేను ఎలా ఒడిగడతాను అనుకున్నావు? నేను చెయ్యజాలను. నా మాట ఏమనంటావా? పాపం చేయనంటావా? అతను పంచి గట్టిగా పట్టుకుంది, బలవంతం చేస్తుంది. ఒంటి మీద పంచ విసిరి ఆమె చేతిలో వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ బయటికి పారిపోయాడు, తప్పించుకున్నాడు. హల్లెలూయా. పాపం చేయకుండా ఇంత ఘోరమైన పాపం నేను ఒడిగట్టలేను అని వదిలి పారిపోయినందువల్ల అతను ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కునే అమ్ముకున్నాడు. ఎవరు ఆయన? అమ్మ ఎవరు? ఏశావు. అతను బైబిల్ అంటుంది భ్రష్టుడు అని. ఒక్క రబ్బు కోసమే అంత జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవాలా? అంత అవసరమా? అంతే భక్తులు అతను ఎంత గట్టిగా ఉన్నాడు, ఎంత ఓటిగా ఉన్నాడు అర్థమైపోతుంది కదా. పక్క వాళ్ళ సంగతి ఏంది, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏశావా ఏసేపువా? ఏసేపు వల్లే భక్తులు కరెక్ట్గా ఖచ్చితంగానే ఉంటున్నావా? ఏశావు వల్లే ఒక పూట కూటి కోసం ఒక్కసారి పాపం కోసం అమ్ముకుంటున్నావా భక్తిని? పక్క వాళ్ళని అడగండి, ఏశావువా ఏసేపువా? కదిలించండి, పక్క వాళ్ళని అడగండి, తప్పులేదు. మనల్ని మనం సరి చేసుకోవటం, మనల్ని అడుక్కుని సరి చేసుకుని సరైన భక్తి చేసి సింహాసనం ఎదురు చేరటం మంచిది. కానీ ఎట్టో కట్టలే, ఎక్కడైతే లే ప్రార్థనేలే, ఎట్టయితే నేను చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం కాదు. కరెక్ట్గా చేస్తేనే ఆయన రెక్కల కింద ఉంటావు, ఆయన చేతిలో ఉంటావు. నిన్నెవడో తాకలేడు. అటు కాస్త ఇటు కాస్త, అటు సగం ఇటు సగం, చెరు సగం భక్తి చేసావంటే గ్యారంటీ లేదు. ఆయన రక్తాన్ని, నీకోసం సిందించిన రక్తాన్ని కాళ్ళతో తొక్కితేనే అవతలకు దాటి ఆయన ఆజ్ఞ మేరతావు. వద్దన్న పండు తిన్నది, ఆజ్ఞ అతిక్రమించింది, అక్కర్లేదని తీసి అవసరం పడేసాడు. కాని మాట ఒక్కట పలిగితే అక్కర్లేదని కానాల్లో కాలు పెట్టకుండా మోయాబు పర్వతాల మీద చంపేసి దేవదూతల ద్వారా సమాధి చేపించాడు. అదేంది, ఇష్టమైన బిడ్డలు కదా అంత గొప్ప భక్తులనే తోలనాడి అవసరం లేదని ఖచ్చితంగా ఉంటే మరి నీ సంగతి నా సంగతి ఏంది? నువ్వు నేనే ఎక్కువ ఆయనకి కాదు. ఖచ్చితంగా ఉంటాడు దేవుడు. ఎంతటి ప్రేమాస్వరూపో, కోపం వస్తే అంత కఠినంగా ఉంటాడు. మరి ఎట్ట చేయాలి? ఆయన రెక్కల కిందనే ఉండు. ఒకవేళ దాటిపోయావా, చేతి నీడలు లేకుండా గీసిన రక్తపు మరక, రక్తపు గురుకు కాలుతో తొక్కి అవతలకు దాటిపోయి దేవుని ఆజ్ఞ మీరినట్టుగా అనిపిస్తుందా? అట్టయితే ఆయన చేతులు ఇంకా నీ తట్టి చాపబడి ఉన్నాయి. లోబడని జనాంగం వైపు ఆయన చేతులు ఇంకా సాపే ఉన్నాడు. నా రెక్కల కిందకి రా, క్షేమంగా ఉంటావు, సురక్షితంగా ఉంటా, నేను కాపాడుతా. మునిగిపోతుంటే నేను లేవనెత్తుతా. ఆరోగ్యం బాగలేకపోతే నేను ఆరోగ్యం ఇస్తా. ఐశ్వర్యం కావాలంటే నేను ఐశ్వర్యం ఇచ్చేవాడిని నేనే. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు నా యొద్దే ఉన్నాయి, నీకు ఇస్తా. నా రెక్కల కిందకి వస్తావా? ఆయన పిలుస్తున్నాడు. దాటిపోయావేమో గీత, రక్తం కాలుతో దొక్కి అవతలకు వెళ్ళావేమో, ఆయనకి ఇష్టం లేని పని ఏమన్నా చేస్తున్నావేమో, వద్దు, వెనక్కిరా. ఆయన పిలుస్తున్నాడు. తప్పిపోయిన కొడుకు వస్తే కొడుకుగా కాదయ్యా, కనీసం కూలివాడిగా నన్ను చేర్చుకుంటే, కొడుక కూలివాడిగా కాదు, నా కొడుకుగాని చేర్చుకుంటానని విందు చేశాడు. వంగరం అనే అధికారం ఆయన చేతికి తొడిగించాడు. సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు చెప్పులు తొడగబెట్టాడు. తిరిగి కొడుకుగా చేసి ఆయనకి విందు జరిగించాడు. అలాగే దేవుడు తండ్రిగా ఆయన ప్రేమిస్తూ నేను పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలం ఎడంగుంటావు? ఇంకా ఎన్నాళ్ళు బాప్తిసం తీసుకోకుండా బయటే తిరుగుతావు? ఇంకా బాప్తిసం తీసుకొని కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా, దేవునికి నచ్చని పనులు చేస్తానికే బయటికి వెళ్ళావు. ఆయన రెక్కల కింద ఉన్నానులే అని భ్రమపడుతున్నావు. లేదు,
దేవునికి ఇష్టం లేని అయిష్టమైన పని చేస్తున్నావు అంటే అర్థం ఆయన చేతి కింద లేవు, దాటిపోయావు. ఆయన పరిపాలనలో లేవు. ఆయన దుడ్డు కర్ర దండం కాదు నిన్ను నడిపెత్తుంది. మరి ఏం నడిపెత్తుంది? హల్లెలూయా. ఏ రోజు మంచి రోజు పిల్లల్ని కాపురాన్ని పంపటానికి? మా అమ్మాయి లేకుండా ఉంది, ఎప్పుడు పంపాలా? ఏడికి? పక్క వాళ్ళని అడగండి. ఏ రోజు మంచి రోజు అడగండి. పక్కన వాళ్ళని కదిలించి అడగండి, ఏ రోజు మంచి రోజు? శుక్రవారం మంచిదంట, శనివారం చెడిపోయిందా? హల్లెలూయా. సుక్క ఎదురుగా వచ్చిందంట, వెనక్కి వచ్చినప్పుడు పోవాలనా? హల్లెలూయా, హల్లెలూయా. మంగళవారం మంచిది కాదంట. ఎవరు చెప్పారు? ఎవరు నిన్ను నడిపెత్తంది? హల్లెలూయా. ఈ మంచి రోజు చెడ్డ రోజు అని చెబుతున్నారే, వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు అడుగులు ఎత్తున్నావు అంటే అర్థం ఆయన దుడ్డు కర్ర కింద అన్నావు, ఆయన పరిపాలన కింద, ఆయన పెత్తనం నీ మీద, ఆయన జీవితం ఆయన చెప్పినట్టు సాగుతుంది. కానీ నువ్వు దేవుని కర్ర కింద, ఆయన పరిపాలనలో లేవు నీవు. మరి ఏమయ్యావు? ఆయన చేతి కిందే లేవు, అవతలకు దాటిపోయావు. అయ్యో అదేంది? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేస్తాం? మా కులం వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలా? కులం వాళ్ళ నడిపింపులో వారి చేతి కిందే ఉన్నావు. కానీ మరి ఏం చేస్తాం? మా పార్టీ ఒప్పుకోరు, మా పార్టీ వాళ్ళు ఊరుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, నువ్వు యేసయ్య చేతి కింద ఉండాలా. ఆయన వద్దు అన్నాడు, అంతే, వద్దు, తీసేయి. ఆయన చెయ్యమని చెప్పాడు, అది కష్టమైనా కానీ చెయ్యి. హల్లెలూయా. దేవుని మాటకు లోబడటమే దేవుణ్ణి ప్రేమించటం. దేవుని ప్రేమించటమే దేవుని రెక్కల నీడన ఆయన చేతి కింద ఉండటం. ఆయన చేతి కింద ఉన్నావా, నీకు గ్యారంటీ, ఆరోగ్యం గ్యారంటీ, కాపుదల గ్యారంటీ. హల్లెలూయా. ఆయన రెక్కల నీడన నీవు గన ఉన్నట్టయితే నిన్ను ఆయనే సమయానుకూలంగా హెచ్చిస్తాడు. తగిన సమయం వచ్చే వరకు ఆయన చేతి కింద అణిగి ఉండు. సమయం వచ్చుద్ది, నన్ను ఎప్పుడు హెచ్చిస్తాడు, నన్ను ఎప్పుడు దేవుడు వాడుకుంటాడు, నాకు దేవుడు ఎప్పుడు అడిగిన దాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఆగు, తొందరపడ మాకు. కానీ నువ్వు ఆయన రెక్కల కిందనే ఉండు, ఆయన నడిపింపులోనే ఉండు, ఆయన చెప్పిన మాట ప్రకారమే బ్రతుకుతూ ఉండు, ఆయన చెప్పినట్టు చేస్తూ ఉండు, అణిగి ఉండు, ఆయన రెక్కల కిందే ఉండు. తగిన సమయంలో ఆయనే హెచ్చిస్తాడు. ఎప్పుడు నిన్ను హెచ్చించాలో ఆయనకి తెలుసు. ఆమేన్. సరి అయిన సమయం వచ్చింది, నువ్వు అడగక్కర్లా, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించి ఉన్నతమైన మెట్లో కూర్చోబెట్టాడా? ఎవడి తరం కాదు నిన్ను కిందకి అనగదొక్కటానికి. ఆమేన్. ఆయనే కిందకి నెట్టేశాడా? ఆడదాకెందుకు? ప్రధాన దూతగా అత్యున్నత స్థానానికి హెచ్చించాడు దేవుడు. ఎవరిని? లూసిఫర్ అనే దేవదూతని అందరి దూతల్లో కంటే కూడా ప్రధానమైన స్థానంలో, అంటే దేవుని తర్వాత మెట్లో కూర్చోబెట్టాడు. అంతగా హెచ్చిస్తే గర్వించాడు. అక్కడి నుంచి ఒక్క తోపు తోసేసాడు. భూమి కింద పాతాళంలాగా అడుక్కుపోయి పడిపోయాడు. ఇప్పటికీ ఆ దూతను ఎవరైనా పైకి లేవనెత్తారా? ఎవడి తరం కాదు. హల్లెలూయా. నిన్ను నీవే హెచ్చించుకున్నట్టయితే దేవుడా అట్లాగే తోసి పడేస్తాడు. ఎవడో నిన్ను పైకి లేపలేత్తలేరు. మరి ఎట్ట చేయాలా? ఆగు, తగిన సమయం వచ్చేదాకా అణిగి ఆయన చేతి కిందే ఉండు. ఆయన వద్దన్నది చేయకుండా ఉండు, ఆయన చేయమన్న పని ఖచ్చితంగా చేస్తూ ఉండు. ఆయన చేతి కింద అణిగి ఉంటే తగిన సమయం వచ్చుద్ది. ఆయన నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను హెచ్చించాడా? ఎవడు నిన్ను కిందకి పడద్రోయజాలరు. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు, నా చేతిలో నుంచి ఎవడు నిన్ను అపహరించజాలడు. ఆమేన్.
నువ్వు ఆయన రెక్కల కింద ఉన్నట్టయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆయన రెక్కల క్రింద ఉన్నావంటే సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నట్టయితే మునిగిపోతున్న స్థితి అయినా సరే అయ్యా అని ఆయన తట్టు చూడగా ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన చెయ్యి మనల్ని బలపరుస్తుంది. ఆయన హస్తమే మనల్ని ఆదరిస్తుంది. సరి అయిన ఆదరణ ఆయన దగ్గరే దొరుకుతుంది. అలాంటి హస్తం మనందరి మీద సాచబడి ఉండునుగాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. నీ చేతి నీడన లేక, నీ నడిపింపులోకి రాక, వేరే వాళ్ళ నడిపింపులో ఉన్నానేమో, దయచేసి నన్ను క్షమించయ్యా. నీ రెక్కల క్రిందనే ఉంటా, నీ యందు భయభక్తులు కలిగే ఉంటా. నీవే నన్ను నడిపించు. నీ చేతి కిందే నా జీవితకాలం అంతా కొనసాగని అయ్యా. ఎక్కడ నీ ఆజ్ఞ మీరి వెలపలకి త్రోసివేయబడే వ్యక్తిగా నేను ఉండకూడదు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఆయన రెక్కల క్రింద ఉన్నావా? మునిగిపోతుంటే లేవనెత్తుతాడు, కృంగిపోతుంటే బలపరుస్తాడు, దుఃఖంలో నీవు ఉంటే ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. అన్నీ చేసి ఆయన రెక్కల కింద సురక్షితంగా నన్ను ఉండని అయ్యాని అడిగి ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. సర్వాధికారి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. కురి వచ్చిన బిడ్డలందరినీ పెట్టి స్తోత్రాలు. ఎత్తుపట్టిన వర్తమానం కొరకాయ నీకు వందనాలు. నీ బిడ్డల వెనికిడిలో నీరు కట్టి ఫలింపజేయమని దేవా, మేమంతా నీ చేతి నీడన సురక్షితంగా క్షేమంగా ఉండటానికే నీ చేతి కిందకు వచ్చాం. అవును, నీ చేతి కింద నీ నడిపింపులో మేమున్నంత కాలం దేవా, కొవ్విన దూడవలే గంతులు వేస్తూ సురక్షితంగాను క్షేమంగాను ఆరోగ్యంగాను దేవా అన్ని రీతిలో ఆశీర్వాదంగా ఉండగలమని ఆ రీతిగా మీరు కోరుకుంటున్నట్టు ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మీరు ఆశించిన రీతిగా మాలో ఈ ఒక్కరు నీ రెక్కల నీడ నుంచి వెలపట్టుకి వెళ్ళిపోక దేవా, దుష్టుని కబంధ హస్తాల్లో చిక్కుపడకుండా సురక్షితంగా క్షేమంగా నీ చేతి నీడలోనే నీ నడిపింపులోనే నీ స్వరాన్ని వింటూ నిన్ను వెంబడించే వారిగా ఆశీర్వదించి నీ వద్ద మాకు దాచి ఉంచిన ప్రతి మేలు దీవెన అనుభవించడానికి కృపమ్మని కోరుకుంటున్నాం. ఆశీర్వదించండి. బిడ్డల చర్యల్లో ఎవరికైనా బాధ వ్యాధి ఉన్నట్టయితే ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలు విడిచిపోవునుగాక. బిడ్డలపై ఉచ్చరించబడి ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడు ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దుర్మార్గుని కట్లన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. ప్రభు బిడ్డల చదువుల్లో పిల్లల చదువులో రాసినటువంటి ప్రతి పరీక్షలో జయము అనుగ్రహించుదురుగాక. ఇంకా రాయవలసిన పరీక్షలు కొన్ని ఉంటుండగా వారి రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు జ్ఞానము, తెలివిని, వివేకము, జ్ఞాపక శక్తిని దయచేయుదురుగాక. చాచిన రెక్కలని అన్న ఈయన బిడ్డలందరినీ దాచి భద్రపరచమని, మీ దూత గణముల సమూహాన్ని బిడ్డల చుట్టూ కాపుదలగా ఉంచమని, పాడి పశువులను ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన పంట పొలాల్లో దీవించమని, వారు చేసే విధులు, వ్యవసాయం, వ్యాపారాల్లో వారందరికీ తోడుగా ఉండి నీ కాపుదల భద్రత నుంచి నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.